ఓం నమో వెంకటేశాయ. మనం ఈ వీడియోలో తిరుమల లేటెస్ట్ న్యూస్ అండ్ అప్డేట్స్ గురించి అయితే తెలుసుకుందామండి. ముందుగా అంగప్రదక్షిణ సేవ టికెట్స్ అనేవి ఈడిప్ రిజిస్ట్రేషన్ కోసము రేపైతే రిలీజ్ చేస్తూ ఉన్నారండి. ఇవి ఎవరికి అంటే తిరుపతి అర్బన్ రూరల్ మరియు తిరుమల లోకల్ వాళ్ళకి మాత్రమే రిలీజ్ చేస్తూ ఉన్నారు. 1వ తేదీకి సంబంధించినవి శనివారానికి సంబంధించిన అంగప్రదక్షిణ సేవ టికెట్స్ మనకు రేపు గురువారం అయితే రిలీజ్ చేస్తూ ఉన్నారండి. 10 గంటల నుంచి 4 గంటల వరకు మనం రిజిస్ట్రేషన్ అయితే చేసుకోవచ్చు. ఇవి కూడా నార్మల్ ప్రాసెసే అండి. సో మనం ఓపెన్ చేసి ఒకసారి చూద్దాము అనుకున్నా కూడా ఇది రేపైతే 10 గంటల నుంచి ఓపెన్ అవుతుంది కాబట్టి మనకు ఓపెన్ అవ్వట్లేదండి. అలాగే మనకు ఇంకా ఏ టికెట్స్ ఓపెన్లో ఉన్నాయి, ఏ టికెట్స్ కంప్లీట్ అయిపోయాయి అని చూసుకుంటే మనకు ఏప్రిల్ నెలకు సంబంధించినవి దర్శన అకామిడేషన్ కోటా కంప్లీట్ అయిపోయింది. అలాగే ఫిబ్రవరి నెలకు సంబంధించిన హోమం టికెట్ కూడా కంప్లీట్ అయిపోయిందండి. లోకల్ టెంపుల్ సేవ కోట మాత్రమే ఓపెన్లో ఉన్నాయి ఫిబ్రవరి నెలకు సంబంధించినవి. రిమైనింగ్ అన్నీ కూడా మనకు కంప్లీట్ అయిపోయిందండి. ఒకవేళ మీరు పద్మావతి అమ్మవారి స్పెషల్ ఎంట్రీ దర్శన్ టికెట్స్ బుక్ చేసుకోవాలి అనుకున్నా కూడా మీరు బుక్ చేసుకోవచ్చండి. 200 రూపీస్ టికెట్స్ అవైలబుల్లోనే ఉన్నాయి. ఫిబ్రవరి నెలకు సంబంధించినవి అయితే చూసుకోవచ్చు. మీరు ఎన్ని టికెట్స్ అయితే అవైలబిలిటీలో ఉన్నాయో ఒకసారి చెక్ చేసుకోండి. స్పెషల్ ఎంట్రీ దర్శన్ టికెట్స్ 200 రూపీస్ అయితే మనకు ప్రెజెంట్ కూడా అవైలబిలిటీలోనే ఉన్నాయండి. మన ఛానల్కి సంబంధించిన వాట్సాప్ అనేది కొత్తగా ఓపెన్ చేశామండి. ప్రతి అప్డేట్ అయితే ముందుగా వాట్సాప్లో అయితే అప్డేట్ చేస్తూ ఉంటాము. లేటెస్ట్ అప్డేట్స్ అన్నీ కూడా ముందుగా తెలుసుకోవాలి అంటే మన వాట్సాప్ని అయితే ఫాలో అవుతూ ఉండండి. వాట్సాప్ లింక్ వచ్చేసి మన ఛానల్ బయోలో అయితే ఉంటుందండి. ఒకసారి ఇలా ఓపెన్ చేసి చెక్ చేసుకోవచ్చు. ఫిబ్రవరి 4వ తేదీన తిరుమలలో రథసప్తమి వేడుకలు అయితే నిర్వహించబోతున్నారండి. దానికి సంబంధించిన ట్రాఫిక్, పార్కింగ్, అత్యవసర టీమ్స్లపై ప్రత్యేక దృష్టి పెట్టాలని కోరారు. తిరుపతి శ్రీ గోవిందరాజ స్వామివారి ఆలయంలో మంగళవారం రాత్రి అధ్యయనోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఫిబ్రవరి 20వ తేదీ వరకు అధ్యయనోత్సవాలు జరగనున్నాయి. మాఘమాసంలో ఆలయంలో దివ్య ప్రబంధాన్ని పారాయణం చేయడం ఆనవాయితీగా వస్తోంది. ఇందులో భాగంగా ప్రతిరోజు రాత్రి 7:15 గంటలకు ఆలయంలోని కళ్యాణ మండపంలో శ్రీదేవి భూదేవి సమేత శ్రీ గోవిందరాజస్వామి వారిని, సేనాధిపతి వారిని, ఆల్వార్లను వేంచేపు చేస్తారు. వారి సమక్షంలో దివ్య ప్రబంధాన్ని పారాయణం చేస్తారు. ఇందులో భాగంగా ఫిబ్రవరి 7న చిన్న సాతుమార, ఫిబ్రవరి 13న ప్రణయ కలహోత్సవం, ఫిబ్రవరి 17న పెద్ద సాతుమార అనేవి నిర్వహిస్తారు. కడప జిల్లాలోని దేవుని కడప శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాలు 29వ తేదీ నుండి ఫిబ్రవరి 6వ తేదీ వరకు జరుగుతాయండి. ఇందులో భాగంగానే అంకురార్పణ కార్యక్రమం మంగళవారం సాయంత్రం 6 గంటలకు నిర్వహించారు. ఏ రోజున ఏ వాహన సేవలు జరుగుతాయి అంటే ఉదయం ధ్వజారోహణం, రాత్రి చంద్రప్రభ వాహనం 29వ తేదీ అయితే జరుగుతుంది. 30వ తేదీ ఉదయం సూర్యప్రభ వాహనం, రాత్రి పెద్దశేష వాహనం జరుగుతుంది. 31వ తేదీ చిన్నశేష వాహనం, రాత్రి సింహ వాహనం. మీరైతే ఇలాగ వాహన సేవలన్నీ వివరాలు కూడా ఒకసారి ఇలా చూసుకోవచ్చు. ఇప్పుడు మనం ప్రస్తుత దర్శన వివరాల గురించి అయితే తెలుసుకుందామండి. ఈ రోజు అయితే తిరుమలలో ఎలాంటి రద్దీ అయితే లేదండి. నేరుగా వెళ్ళంగానే డైరెక్ట్ క్యూ లైన్లోకి అలౌ చేస్తున్నారు. ఎలాంటి వెయిటింగ్ కంపార్ట్మెంట్స్ అయితే ప్రస్తుతం లేవండి. ఫ్రీ SSD టోకన్స్ తీసుకున్న భక్తులకైతే మాత్రం 3 నుంచి 4 గంటల లోపలే దర్శనం అయిపోవచ్చు. ఈ ఫ్రీ SSD టోకన్స్ మనకు తిరుపతిలో మెయిన్ బస్ స్టాండ్కి ఆపోజిట్లో ఉండే శ్రీనివాసం కాంప్లెక్స్లో, రైల్వే స్టేషన్కి బ్యాక్ సైడ్లో ఉండే విష్ణు నివాసం, అలాగే అలిపిరి దగ్గరే ఉండే భూదేవి కాంప్లెక్స్లో అయితే మనకు ప్రతిరోజు ఇస్తారండి. ఉదయం 2 గంటల నుంచి అయితే టోకన్లు అనేవి ఇష్యూ చేస్తారు. బిలో 12 ఇయర్స్ లోపల అంటే 12 సంవత్సరాల కంటే లోపల ఉండే పిల్లలకైతే మాత్రం ఎలాంటి టోకన్ అయితే అవసరం లేదు. పెద్దవాళ్ళకి మాత్రమే టోకన్లు అవసరం అండి. ఎవరి టోకన్స్ వాళ్ళే తీసుకోవాలి. వాళ్ళ ఆధార్ కార్డు అయితే తీసుకుని వెళ్ళి తీసుకోవాల్సి ఉంటుందండి. టోకన్ అయితే మాత్రము మీకు కేటాయించిన టైంలోనే వెళ్ళి మీరు దర్శనం అయితే చేసుకోవాల్సి ఉంటుంది. అలాగే శ్రీవారి మెట్ల మార్గంలో మాత్రమే మనకు టోకన్లు అనేవి ఇస్తూ ఉన్నారండి. శ్రీవారి మెట్ల మార్గంలో టోకన్లు తీసుకున్న భక్తులు 1200 మెట్టు వద్ద తప్పకుండా స్కానింగ్ చేసుకుని దర్శనానికి వెళ్లాల్సి ఉంటుంది. లేదంటే మనము టోకన్ తీసుకున్నా కూడా ఎలాంటి టోకన్ లేకుండా వెళ్లే దర్శనం క్యూ లైన్లోనే వెళ్లాల్సి ఉంటుందండి. 300 రూపీస్ స్పెషల్ ఎంట్రీ దర్శన్ టికెట్స్ బుక్ చేసుకున్న భక్తులకైతే మాత్రం 2 నుంచి 3 గంటల లోపలే దర్శనం అయిపోవచ్చండి. ఎలాంటి టోకన్స్ లేకుండా వెళ్లే భక్తులకైతే 8 గంటల కంటే పైనే పట్టే అవకాశం అయితే ఉందండి. ఈ సమయాలన్నీ కూడా భక్తుల రద్దీని బట్టి మారుతూ ఉంటుంది. భక్తులైతే విషయాన్ని ముఖ్యంగా గమనించాలి. నిన్నటి దర్శన వివరాలు. నిన్న 70,610 మంది స్వామివారిని దర్శించుకున్నారు. 17,310 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. నిన్నటి మొత్తం ఉండి కానుకలు 3,78,00,000 అయితే వచ్చాయి. ఇంతేనండి ప్రెసెంట్ ఉన్న తిరుమల లేటెస్ట్ న్యూస్ అండ్ అప్డేట్స్ అయితే మాత్రము. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓం నమో వెంకటేశాయ. సర్వేజన సుఖినో భవంతు.